వంకాయ పచ్చి కొబ్బరి కర్రీకి కావాల్సింది వంకాయలండి, ఒక కొబ్బరి చిప్ప, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఒక విషయం చెప్పాలండి. ఇది అల్లం చూసారా అండి, నిన్న మా వారు తెచ్చారు. చూడండి, మధ్యలోని ముక్కలకి నల్లగాను ఎలాగా మనం చూసి తెచ్చుకోవాలండి. అల్లం అయితే మాత్రం మా వారు బాగుంది కదా అని తెచ్చారు. మగవాళ్ళు వెళ్తే ఇలాగే మోసం చేస్తారండి. మనమే వెళ్ళి పాపం వాళ్ళు మగవాళ్ళకి తెలియదు కదండి. ఇలాగ చూడటానికి బాగానే ఉందండి, కట్ చేస్తే మాత్రం చూడండి ఎలా ఉందో. కొంచెం జాగ్రత్తగా మనమే చూసి తెచ్చుకోవాలండి. అల్లం వేస్ట్ అయిపోయింది, గోల్డ్ పావు కేజీ వేస్ట్ అయిపోయింది. మరి దీని తయారీ ఎలాగో చూద్దామండి. చలో, ఇప్పుడు మనము కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి చూసారు కదా, ఒక చిన్న చిప్పే తీసుకున్నాను. మిక్సీ వేస్తానండి. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి. నేను 2 కాయలకి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. మరి ఎండు కారం అది వేయను కదండి, పచ్చికారమే వేస్తాను. మీరు తినేంత మీరు వేసుకోండి. పుదీనా వేస్తాను. ఇది కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా చేస్తే బాగోదు. నీళ్ళల్లోని పసుపును కళ్ళుప్పు వేసి పెట్టుకున్నాను. మనం పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఫస్ట్ ఒక ఎండుమిరపకాయ పోపులో వేసేద్దామండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలండి. ఇప్పుడు అవి కొంచెం వేగినాయి కదండి. ఇగో తెల్ల వంకాయ అండి, అసలు వేస్తే తొందరగా మగ్గిపోతుంది కూరలో మాత్రం. ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం మంచిగా మగ్గిద్ది, మేగల్లాగా అయిపోద్దండి. ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తెల్ల వంకాయ రుచే వేరండి. పసుపు నేను ఎక్కువ వేస్తాను. కళ్ళుప్పు వేస్తానండి. కొంచెం వాటర్ ఇదయ్యి మనం మూత పెట్టినప్పుడు మంచిగా మగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి. హైలో పెట్టకండి, మాడిపోతాయి తొందరగా, మంచిగా ఉడకదండి. హైలో ఎప్పుడు పెట్టుకోకూడదు మనం కూరలో, కొన్ని కూరలకు మాత్రం. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చేసిందో. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. కరివేపాకండి, చూసారా కొంచెం మగ్గింది కదండి. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కచ్చా పచ్చా కొబ్బరి, అల్లము, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా ఇవి వేసుకోవాలండి. ఇంకా మనం కారం వేసుకునే పని లేదు. ఇది కొంతసేపు మగ్గనిద్దాం. కూర మగ్గిందో లేదో చూద్దామండి. వావ్, చూసారండి ఎంత కలర్ఫుల్గా పచ్చగా ఎంత బాగుందో. దగ్గరికి అయిపోయింది. మరి నేను సరిపోని వేసుకుంటానండి. ఎండుకారం వేయొద్దండి. ఇదిగో ఇలాగా కచ్చా పచ్చగా స్పైసీగా ఉంటే కర్రీ చాలా బాగుంటుందండి. పచ్చివాసన పోవాలి కాబట్టి మనము కొంచెం సగం వేగంగానే వేసుకోవాలండి. మనం కారం సరిపోయిందో లేదో చూసుకుని కూడా వేపుకోవచ్చండి. ముందుగానే వేసుకుంటే మరీ ఎక్కువ కారం అయిందనుకోండి తినలేము. ఉప్పు అయినా కారం అయినా చూసి వేసుకోవాలి ఫస్ట్. నేను ఇప్పుడు మామూలుగా వేసాను కదా, కొంచెం టేస్ట్ వస్తాను. ఎందుకంటే కారం సరిపోకపోతే నేను మళ్ళీ వేసుకుంటాను అనమాట. కారం అయితే సరిపోయిందండి, ఉప్పు సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడు. మన కారం ఎప్పుడైనా ఎక్కువ అనిపిస్తానండి కూరలో, దానికి సాల్ట్ వేసుకోవాలండి, వెంటనే తగ్గిపోద్ది, కొంచెం చంపేస్తుంది ఆ కారాన్ని. అది సాల్ట్ వేసేసుకున్నాను. చూడండి అసలు కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందోను. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. 10 నిమిషాల్లో అయిపోయే కర్రీ అండి ఇది. ఎవరన్నా చుట్టాలు వచ్చినా కూడాను మనం వెంటనే తెల్ల వంకాయలు తెచ్చేసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకుని మసాలాలన్నీ వేసి చూపించుకుంటే మంచిగా ఉంటుందండి. ఇది కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర వేద్దామండి. ఓకేనా? వంకాయ కర్రీ రెడీ అయిపోయింది, చూసేద్దామా? వావ్, మూత తీయగానే మంచి స్మెల్ వస్తుందండి. మరి దీన్ని టేస్ట్ చేసేద్దాం. ఓకే, కొబ్బరి, పచ్చిమిర్చి చాలా చాలా ఎమ్మి ఎమ్మి ఆలు. చూద్దాం. వేడివేడి అన్నంలోకి వేడివేడి కూర అసలు తింటేనండి సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.
కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.